హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ట్యాగ్. సో ఈరోజు నేను చూపించబోయే వ్లాగ్ ఏంటంటే మా అక్కకి బాబు పుట్టేశాడు. సో నేను పిన్నిని అయిపోయాను అనమాట. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం బికాజ్ ఈరోజు మా అక్క డిశ్చార్జ్ అవుతుంది. సో ఇంటి నుంచి బయలుదేరామన్నమాట. సో డాడీ నేను మాత్రమే ఇంట్లో ఉన్నాము. సో మమ్మీ డైలీ హాస్పిటల్లోనే ఉంటున్నారు. సో దానికోసం పాలు తీసుకొని వెళ్తున్నాము అండ్ రెడీ అయిపోయాను. సో నాకు మధ్యాహ్నం నుంచి ఆఫీస్ ఉంది. సో డైలీ ఇంకా ఇట్లాగే హాస్పిటల్ టు ఆఫీస్ ఇంక ఇదే సరిపోతుందన్నమాట. అండ్ టిఫిన్ చేయలేదు కాబట్టి ఒక టిఫిన్ సెంటర్ దగ్గర, హాస్పిటల్కి ముందు రోడ్లో ఉన్న టిఫిన్ సెంటర్ దగ్గర ఆగాము. ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయి. సో నేను కింద కమెంట్ సెక్షన్లో ఆర్ డిస్క్రిప్షన్లో నేను వాళ్ళ అడ్రస్ పింక్ చేస్తాను. సో ఎవరికైనా కావాలంటే వెళ్ళి తినేయండి. అండ్ ఇక్కడ నేను అన్నీ ట్రై చేసేసాను. సో నా షార్ట్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేస్తాను. సో నెక్స్ట్ టిఫిన్ పార్సిల్ తీసేసుకున్నాక కొబ్బరికాయలు కొట్టాలంట. సో అందుకని మేము తీసుకున్నాము. సో ఈ హాస్పిటల్కి వచ్చేసాము ఇంకా. అండ్ డోర్ ఓపెన్ చేసేసాము. సో వాడేం బుడ్డిగాడు పడుకున్నాడు అనమాట. సో అందుకని అందరు లైట్స్ ఆఫ్ చేశారు. బికాజ్ వాడు లైట్స్ ఆన్ చేయగానే, సో చిన్నపిల్లలకి ఏంటంటే త్వరగా లైట్స్ ఆన్ చేయకూడదు. సో మెల్లమెల్లగా చేయాలి. అట్లా మేము నార్మల్ లైట్ ఫస్ట్ ఆన్ చేసి చూపిస్తున్నాను. సో వాడు పడుకున్నాడు అనమాట. కొంచెంసేపు అయ్యాక లెగుస్తాడు. సో లెగిసాడు. ఇంకంతే, లెగిస్తే మాత్రం ఇంకా అల్లరి చేసేస్తాడు. చూడండి ఎలా చూస్తున్నాడు. సో వాడికి అబ్జర్వేషన్ చాలా ఎక్కువ అనమాట. నేను అయితే వాళ్ళు అది అబ్జర్వ్ చేశాను. సో కొంచెం వాడితో బాగా ఆడుకున్నాను. నెక్స్ట్ ఇంటికి తీసుకెళ్లే టైం అయింది కాబట్టి సో ఒక ముహూర్తం పెట్టారనమాట తాతయ్య. సో 9 to 12 లోపు ఎప్పుడైనా తీసుకెళ్ళచ్చు అని చెప్పి, సో అందుకని బేబీ బెడ్ ఓపెన్ చేసి బేబీ బెడ్లో వాడిని పెట్టేశామన్నమాట. సో అందరం లైక్ అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాము బికాజ్ ఈ రూమ్ మేము తీసుకున్నాము. సో ఈ రూమ్ మాకు అలోకేట్ చేశారు, మేము తీసుకున్నాం కాబట్టి. సో దానిలో మా థింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి లేబర్ రూమ్కి వెళ్ళిందనమాట అక్క. సో డ్రెస్సింగ్ అనేది చేస్తారు ఆపరేషన్ అయిపోయిన తర్వాత. సో అందుకని వాడు నా దగ్గర ఉన్నాడు. రెండు కొబ్బరికాయలు కొట్టాలని చెప్పి అమ్మమ్మ చెప్పారనమాట. సో ఒకటి వచ్చేసి హాస్పిటల్ నుంచి వెళ్ళేటప్పుడు అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంటికి వచ్చే ముందు. సో అందుకని 2 కొబ్బరికాయలు తెచ్చారు. మనం పాలు సీసా పట్టుకొని తిరుగుతూ ఉన్నాం అనమాట బికాజ్ వాడికి కారులో ఆకలేస్తుందేమో అని చెప్పి.
మమ్మీ డాడీ వచ్చేసి వెనకాల మేము తీసుకొచ్చిన లగేజ్ మొత్తం పెడుతున్నారనమాట. ఫైనలీ ఇంటికి వచ్చేసాము. సో చాలా రోజుల తర్వాత అక్క ఇంటికి వచ్చింది. బికాజ్ వీడు 10th మంత్ కంప్లీట్ అయిన తర్వాత పుట్టాడనమాట. సో కొన్ని రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి తర్వాత ఇట్లా డెలివరీ అయింది అండ్ ఆపరేషన్ అయింది కాబట్టి సో చాలామంది నన్ను అడిగారు ఆపరేషనా నార్మలా అని చెప్పి. సో అక్కకి ఆపరేషన్ అయింది. సో అందుకని పెయిన్స్ ఉన్నాయి అండ్ ఆపరేషన్ అయిన 5-6 డేస్కి పంపించారు. సో ఇవన్నీ కన్ఫామ్గా ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉంటే నా దానిలో సో పక్కా ఇవన్నీ తీసుకెళ్ళాలన్నమాట థింగ్స్. సో ఇవన్నీ యూస్ఫుల్ అయ్యే థింగ్స్ అనమాట హాస్పిటల్లో. సో కన్ఫామ్గా తీసుకెళ్ళాలి మీకు ఇబ్బంది అయినా కాకపోయినా కూడా. బికాజ్ అప్పటికప్పుడు మనకు అక్కడ ఏం దొరకవు, మన హౌస్ కాదు కాబట్టి. సో ఇవన్నీ తీసుకొని వెళ్తే మనకి అవైలబుల్గా అన్నీ దొరుకుతాయి. సో అక్కకి ఇంటికి రాగానే దిష్టి తీసి కుడికాలతో అడుగు పెట్టించారనమాట. సో అవన్నీ రికార్డ్ చేయకూడదు బికాజ్ దిష్టి తీసేటప్పుడు ఎవరు చూడకూడదు. సో అందుకని నేను జస్ట్ కొబ్బరికాయ కొట్టింది మాత్రమే చూపిస్తున్నాను నేను రికార్డ్ చేసిన వాటిల్లో. అండ్ లోపలికి వచ్చేసింది, కుడికాలతో రోవాలి లోపలికి. అండ్ నెక్స్ట్ వచ్చేసాడనమాట మన ఇంటికి. మమ్మీ డాడీ వచ్చేసి అంతా బెడ్ సెట్ చేసేసారు వాడి కోసం. అండ్ పక్కన వచ్చేసి ప్రెగ్నెన్సీ పిల్లో అనమాట. సో అది ఎవరికైనా లింక్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో పెడితే సో నేను వాళ్ళకి ఆ లింక్ పెడతాను. సో ఇదనమాట ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.